ఇప్పుడు శివ అంటారు. శివ నేను నేర్పిస్తాలే, తను ఇంటర్ వరకు చదువుకున్నా. నేను ఇప్పుడు నేర్పిస్తాలే, ఏం పర్లేదు. నేను 10th ప్రైవేట్గానే కట్టాను అక్క. 10th ప్రైవేట్గానే కట్టాను. పాస్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఇంటర్ కూడా కడదామని అనుకుంటున్నా. నిజంగా అందరికీ చదివించే పేరెంట్స్ ఉండి చదవకుండా ఏదో అయిపోతుంటే ఇక్కడ చదువు కోసం నేను ఫస్ట్ టైం వింటున్నాయి ఇంత బాధపడేది. నేను చదువు కోసం అసలు హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రతిసారి హిందీలో మాట్లాడాలని, ఇంగ్లీష్లో మాట్లాడాలని చాలా ఏడ్చాను అక్క. నేను వీళ్ళందరూ నా పక్కన ఉన్న వాళ్ళు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, నాకెందుకు రావట్లేదు ఇది అని. అదే మంచిగా మా నాన్న ఉంటే చదివిద్దుడు కదా అప్పట్లాగే అని. నిజంగా నాన్న ఉండాలక్క. ఆడపిల్ల ఖచ్చితంగా నాన్న ఉండాలి. అసలు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఆడపిల్లలు. ఆడపిల్లలు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. నాన్న ఉంటేనే ఒక ధైర్యంగా ఉంటుంది. హీరో అసలు ఎంత అమ్మ ఉన్నా ఆడపిల్లల్ని చూసి, అబ్బాయి కంటే పర్లేదు, అబ్బాయి ఎలాగైనా ఉంటాడు. మా అమ్మని రోడ్డు మీద వెళ్తుంటే మాట్లాడడం, మమ్మల్ని మాట్లాడడం, ఇంట్లో అబ్బాయి లేక మా ఫ్యామిలీ వాళ్ళే, నా ఫ్యామిలీ వాళ్ళే చెడుగా మాట్లాడడం, అక్కడ తిరుగుతుంది ఇక్కడ తిరుగుతుంది అని. మేము ఎంతలా బతికినా కూడా మాకు పెట్టబోయి మళ్ళీ మా గురించి చెడుగా మాట్లాడడం. అందుకని ఒకప్పుడు అస్సలు వాళ్ళ జోలికి వెళ్ళాము, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ గుమ్మం తక్కువ. అసలు మా గుమ్మంలో కూడా రానివ్వం. అసలు వాళ్ళ తరపున అసలు ఏది చేయను. కానీ మీ మమ్మీ గ్రేట్ కదా, ఇన్ని మాటల్ని పడుతూ కూడా మిమ్మల్ని నలుగురిని. అవునా, కోవేటలో ఇప్పటి వరకు కోవేటలో ఉన్నది అక్క. కోవేటలో కొంచెం నేను హైదరాబాద్ వచ్చాక మేము ఎదిగాక కోవేట వెళ్ళింది 2 years. అక్కడ కూడా కాళ్ళతో తన్ని మరీ పని చేయించుకునేవారు అంట అక్క. మా అమ్మకు ఒంట్లో బాగాక పడుకుంటే కాళ్ళతో తన్ని ఈ పని చేయవా అనేవారంట మా అమ్మని. చాలా బాధపడేది అక్క. ఇప్పుడు ఎక్కడ ఉన్నారమ్మ? ఇప్పుడు తాపేశ్వరంలోనే ఉంటున్నాం. ఊర్లోనే ఉన్నారు? ఊర్లోనే ఉన్నాం. అమ్మతో ఎవరెవరు ఉంటున్నారు? మా చెల్లి ఒక్కరిదే ఉండదు, మా లాస్ట్ చెల్లి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుందమ్మ? మా అమ్మ హోటల్లోనే చేస్తున్నాక. చెల్లి ఏం చేస్తుంది? ఇంటర్ చదువుకుంటుంది. ఇంటర్ చదువుకుంటుంది. ఇప్పుడు చెల్లి మీరు ఉన్నారు పెళ్ళికి, ఇద్దరిది అయిపోయింది పెళ్ళి? అయిపోయిందాక. నేను చెల్లి ఉన్నాం, చేసుకున్నాక అప్పుడు చెల్లి. నిజంగా ఎప్పుడన్నా ఏమన్నా షేర్ చేసుకుంటూ ఉంటుందా తన బాధని మీ మమ్మీ? అస్సలు చెప్పలేక, ఎంత బాధ అయినా ఉంటుంది కానీ మా దగ్గర మాత్రం నవ్విస్తూ మాకు ఒక సిస్టర్ కింద ఉంటుంది. అసలు మా అమ్మని చూసాక నువ్వు మీ అమ్మ అని అడుగుతావు. చూద్దాం ఫోటో మరి. ఓకే ఓకే, సింగిల్ ఫోటో. ఓ క్యూట్గా ఉంది, తెల్లగా. వీడియో కాల్ స్క్రీన్ షాటా? అవును. ఓకే, కోవైట్ నుంచి వస్తుంది, అప్పుడు తీసుకున్నా. ఓకే.